హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేల్స్ బై సుప్పు. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను హైదరాబాద్ టు వైజాగ్. ఆ ఎక్స్పీరియన్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనిపించింది, ఎవరో ఒకరికైనా యూస్ అవుతుంది అని. సో మేమైతే వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం సడన్గా. సో మాకైతే ట్రైన్ టికెట్స్ అండ్ బస్ టికెట్స్ లేవు, సరే కదా అని ఇంకా ఫ్లైట్కి వెళ్దామని చెప్పి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో ప్రాసెస్ అయితే ఏం తెలీదు, ఫస్ట్ టైం కాబట్టి. సో యూట్యూబ్లోనే 1 or 2 వీడియోస్ చూశాను. సో అందులో ఏం చెప్పారంటే మన ఫ్లైట్ టైం కంటే ఒక 2 hours ముందు ఉండాలి అని చెప్పి. సో మేము 8కి అలా స్టార్ట్ అయ్యాము. మా ఫ్లైట్ వచ్చేసరికి 10:20కి మార్నింగ్. సో మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి 9 అయింది. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ మన లగేజ్ని స్కాన్ చేస్తారు. సో అక్కడే సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు మన ఫ్లైట్ టికెట్ అండ్ మన ఆధార్ కార్డ్ చూసి టికెట్ని స్కాన్ చేసి మన లోపలికి ఎలో చేస్తారు. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ కొన్ని సెల్ఫ్ చెక్ ఇన్ మెషిన్స్ ఉంటాయి. అందులో మనం మన ఫ్లైట్ పిఎన్ఆర్ నెంబర్ యాడ్ చేసి కొన్ని బేసిక్ డీటెయిల్స్ యాడ్ చేసి బోర్డింగ్ పాస్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడే స్టాఫ్ లగేజ్ వెయిట్ చెక్ చేసి మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. సో బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకున్నాక డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే మనం ఫ్లైట్లోకి క్యారీ చేసే బ్యాగ్ను చెక్ చేస్తారనమాట. సో మన బ్యాగ్లో ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటే అక్కడ కొన్ని ట్రేస్ ఉంటాయి, ఆ ట్రేస్లో ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని పెట్టి స్కాన్ చేయించుకోవాలి. సో ఇక్కడితో మన సెక్యూరిటీ చెక్ అనేది ఫినిష్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంక మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సో మనం ఎక్కడికి వెళ్ళాలి, మన ఫ్లైట్ ఏ గేట్ దగ్గరికి వస్తుంది అని మన బోర్డింగ్ పాస్ మీద ఉంటుంది. సో అది చూసుకొని మనం ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి మనకి కొన్ని షాపింగ్ అవుట్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ఫ్లైట్ డిలే అయితే మనకి ఏమైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా షాపింగ్ చేసుకోవచ్చు. అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, సో మేమేం షాపింగ్ చేయలేదు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది కంపేర్ టు వైజాగ్. ఇక్కడైతే ఈచ్ గేట్ దగ్గర అలా ప్యాసింజర్స్ కోసం వెయిటింగ్ చైర్స్ అయితే ఉన్నాయి. సో అలా అక్కడైతే మనం వెయిట్ చేయొచ్చు. సో ఈ విండోలో నుంచి అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుట్ అవి చూస్తుంటే మేము ఎప్పుడు ఫ్లైట్లో వెళ్ళి కూర్చుంటాం, మా ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది, ఎప్పుడు కింద వ్యూ చూస్తాం, అదే ఎక్సైట్మెంట్తో ఉన్నాము. సో ఇంకా అక్కడ స్టాఫ్ అయితే విశాఖపట్నం ఫ్లైట్ ప్యాసింజర్స్ని పిలుస్తున్నారనమాట. ఇంకా మేము బోర్డింగ్ పాస్ చూపించేసి మేము ఫ్లైట్ లోపలికి వెళ్ళాము. సో అక్కడ నుంచి ఒక 20 minutes ముందే మమ్మల్ని ఫ్లైట్ లోపలికి ఎలో చేశారు. సో విండోలో నుంచి అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. మీరు కూడా చూడొచ్చు, ముందు ఒక ఫ్లైట్ ఉంది, వెనక ఒక ఫ్లైట్ ఉంది. ఏదో బస్లో లాగా మనకు లైన్లో బస్సెస్ ఎలా ఉంటాయి అట్లా ఉన్నాయి ఫ్లైట్ ఆ టైంకి టేక్ ఆఫ్ అయ్యాయి. సో మన ఫ్లైట్ అయితే స్లోగా టేక్ ఆఫ్ అవుతుంది. అది స్లోగా వెళ్తుంది, సౌండ్ మాత్రం చాలా వచ్చింది. విండో సీట్ కదా, ఎక్కువ సౌండ్ వచ్చేసింది. సో విండోలో నుంచి కింద వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అప్పుడు కూడా అది నాకు టేక్ ఆఫ్ అవుతుంది అని ఏం తెలియలేదు, కానీ ఒక్కసారి స్పీడ్ పెంచింది. అప్పుడు మాత్రం ఏదో జైంట్ వీల్ ఎక్కి దిగుతున్న ఫీలింగ్ అనిపించింది. నవ్వుకున్నాం అప్పుడు కొంచెం సేపు. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో అలా కొద్దిగా అలా ముందుకెళ్తూ మేఘాల్లోకి అయితే వెళ్ళాము. సో ఫ్లైట్ అలా క్లౌడ్స్లోకి వెళ్తూ ఉంటే ఆ క్లౌడ్స్ వ్యూ కూడా చాలా బాగుంది. ఒక్కోసారి అయితే ఫ్లైట్ అసలు కదులుతుందా ఆగిపోయిందా అన్న ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే బస్సు ట్రైన్ అయితే ఏదో జర్నీ చేస్తుంటే షేక్ అవుతున్నట్టు అనిపించింది. ఈ ఫ్లైట్ మామూలుగా డైవర్షన్స్ అప్పుడు తప్ప నాకు ఇది మూవ్ అవుతున్న ఫీలింగే రాలేదు. టోటలీ హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్ జర్నీ 45 to 50 minutes అయితే పట్టింది. సో మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ ఇది వ్యూ అయితే చాలా బాగుంది. వైజాగ్ వ్యూ ఒక సైడ్ అంతా వాటర్ ఉంది, ఒక సైడ్ అంతా సిటీ ఉంది. వ్యూ ఇంకా చాలాసేపు ఉంటే బాగుండు, అప్పుడే అయిపోయిందా అన్నట్లు అనిపించింది. సో లోపల ఫ్లైట్లోనే మనకి అనౌన్స్ చేస్తారు మనది లగేజ్ ఏ బెల్ట్ దగ్గర వస్తుంది అని. సో మనం అక్కడ వెయిట్ చేసి మన లగేజ్ని తీసుకొని ఇంకా మనం ఎగ్జిట్ అయిపోవటమే. సో అది మన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. లోపల ఫ్లైట్లో కంటే ఫ్లైట్లో నుంచి కిందకి చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఎయిర్పోర్ట్లో ప్రాసెస్ చాలా బాగా అనిపించింది. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టేల్స్ బై సుప్పు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.